ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడి చేసిన భారత్ ఆర్మీ, హర్షిస్తున్న ప్రజలు, మాజీ సైనికోద్యోగులు. జంగారెడ్డిగూడెం, పోలవరంలో ఘనంగా విశ్వమాత వాసవి కన్యక పరమేశ్వరి జన్మదినోత్సవం. శోభాయాత్ర చేపట్టిన చిన్నారులు, సువాసినులు. సారి సమర్పించిన ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు. పాల్గొన్న భక్తులు స్వామి వారిని దర్శించుకున్న నాగుపాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రేషన్ కార్డు నమోదు ప్రక్రియ వివరాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సద్వినియోగం చేసుకోవాలంటున్న పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ. చింతలపూడిలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. తన పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవంటున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారతదేశ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. 9 ఉగ్రవాద స్థావరాలపై సైన్యం విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారతదేశ ఆర్మీ చేస్తున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పహల్గామ్ లోని ఉగ్రవాద దాడులకు ప్రతిచర్యగా కేంద్రం గట్టిగా పావులు కదుపుతోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్ర క్యాంపులపై దాడి చేయడంతో పలువురు మరణించారు. POK పై వైమానిక దళం విరుచుకుపడింది. ఉగ్ర క్యాంపులపై పూర్తి ఖచ్చితమైన సమాచారంతోనే దాడులు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. సివిల్ మ్యాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ప్రకటించింది. ఇంతలోనే ఆపరేషన్ సింధూర్ తెరపైకి రావడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉగ్రమూకలు ఉలక్కపడేటట్లు చేసింది. యూరీ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. LOC వెంట ఉన్న గ్రామాలపై విచక్షణ రహితంగా పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో భారత పౌరులు 3 మరణించినట్లు సమాచారం. దీంతో ఇండియన్ ఆర్మీ సైతం పాక్ సైన్యంపై కాల్పులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా POK పాకిస్తాన్ లో ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాల ఫోటోలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. మర్కజ్ సుబాన్ అల్లా, బహవల్పూర్, మర్కజ్ తైబా, మురిట్ కే, సర్జల్, తెహ్రా కలాన్, ముహమ్మద్ జోయో సెంటర్, సోయల్ కోట్, మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా, మర్కజ్ అబ్బాస్, కోట్లీ, మస్కర్ రాహిల్ షాహిద్, ముజఫరాబాద్ లోని షవాయినల్లా, మర్కజ్ సయ్యద్నా బిలాల్ వంటి ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక బ్రీఫింగ్ కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడారు. భారత సాయుధ దళాలు రాత్రి 1:05 నుంచి 1:30 మధ్య ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్లు తెలిపారు. పాకిస్తాన్ ఫైటర్ జెట్ ను కూల్చివేసిన దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబ సభ్యులు సైతం బాంబు దాడికి గురైనట్లు తెలియజేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఎలాంటి మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయలేదని పత్రికా ముఖంగా భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికో సింగ్ పేర్కొన్నారు. పాక్ చేపట్టే ఎలాంటి దుందుడుకు చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతో తాము ఈ లక్ష్యాలను ఎంచుకున్నామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ కు నాయకత్వం వహించిన కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లను వీర నారీమణులుగా పలువురు కొనియాడుతున్నారు. गुलपुर कैंप कोटली, यह LOC से 30 किलोमीटर दूर था. लश्कर-ए तोयबा का बेस था. बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था. कैंप बिम्बर, यह LOC से कैंप कोटली, इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर
22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces. ప్రపంచవ్యాప్తంగా విశ్వమాత ఆది పరాశక్తి అంశమైన ఆర్య వైశ్యుల ఇలవెల్పు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం పురస్కరించుకుని విశేష కైంకర్యాలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిపారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని 7 గుర్రాల వాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కలశయాత్రలో భారీ స్థాయిలో చిన్నారులు, సుహాసినులు, మొత్తైదువులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు కర్పూరం నారాయణరావు, మహంకాళి రామ్మోహన్ రావు, బాలకృష్ణ బ్రదర్స్, మాతురాజా, టీవీఏ రామతారకం, దూబగుంట్ల బాపిరాజు, ఏలూరి ఫణికుమార్, వాస్వి సాయి నాగేష్, కొల్లేపర కృష్ణారావు, నాగసూరి వసంత్ కుమార్ తదితరులు కొబ్బరికాయలు కొట్టి కలశయాత్రను, అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు. వాతావరణం సైతం సహకరించడంతో పట్టణ వీధుల గుండా యాత్ర సాగించారు. తీన్మార్ డప్పులు, సన్నాయి మేళ తాళాల మధ్య జై వాసవి, జై జై వాసవి అంటూ నామస్మరణ చేస్తూ గ్రామోత్సవం చేశారు. ఆలయ అర్చకులు రమణ ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిపారు. దారి పొడవునా అమ్మవారి రథాన్ని పసుపు నీళ్లతో తడుపుతూ హారతులు ఇచ్చి సారులను సమర్పించిన దృశ్యాలు కంటికి ఇంపుగా దర్శనమిచ్చాయి. జయజయవాసి ఈరోజు జంగారెడ్డిగూడెం గ్రామంలో 7వ తారీఖు బుధవారం అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు 108 కలశంతో 108 కన్నెలతో అమ్మవారి ఊరేగింపు జరిగింది. అలాగే ఈరోజు కుంకుమ పూజలు అర్చనలు జరిగినవి. తర్వాత ఈ అనంతరం భోజనాలు కూడా జరిగాయి. కాబట్టి అందరూ వచ్చి ఆశీర్వదించారు. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు పురస్కరించుకుని ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారి సారె కార్యక్రమాన్ని సమర్పించారు. అమ్మవారి వెండి ఆభరణాలతో, వెండి సారెతో, వివిధ రకాల పూలదండలతో శోభయామనంగా అలంకరించారు. ఈ సందర్భంగా వాసవి మాతకు విశేష కైంకర్యాలు చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే అమ్మవారికి సారె సమర్పించామని కొనగళ్ల మోహన్ కుమార్, పద్మకుమారి దంపతుల ద్రవ్య సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వాసవి క్లబ్ జోన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్ తెలిపారు.
పసుపు, కుంకుమ, చీర, గాజులు, మధుర ఫలాలు, చలివిడి, పిండి పదార్థాలను అమ్మవారికి సమర్పించారు. వాసవి మాతకు జై అంటూ నామస్మరణ చేశారు. అమ్మవారి జయంతి సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ 2000 రూపాయలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొనకల్ల శ్యామ్ సత్యనారాయణ, కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ, కోశాధికారి బివివి సత్యనారాయణ, సీనియర్ సభ్యులు నాగవల్లపు పుల్లారావు, నాగలక్ష్మి, నాగదుర్గ, చంటి, వినీత పాల్గొన్నారు. ఈరోజు లోకమాత అయినటువంటి సాక్షాత్తు పరమేశ్వరి దేవి అంశ అయినటువంటి శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక జంగారెడ్డిగూడెంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే 2017 నుంచి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించడం జరిగిందండి. అసలు అమ్మవారి జయంతి అంటే అమ్మవారి చరిత్ర మనం ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మవారి చరిత్ర ఏంటంటే అమ్మవారు కుసుమాంబ, కుసుమ శ్రేష్ఠి అనే దంపతులకు అమ్మవారు జన్మించడం జరిగింది. అయితే దినదిన ప్రవర్ధమానంగా అపరూప లావణ్యవతిగా చెందుతున్న తరుణంలో విష్ణువర్ధనుడు అనే మహారాజు దేశ పర్యటన నిమిత్తం పెనుగొండ రావడం జరిగింది. పెనుగొండలో ఆ రోజు రాత్రి అక్కడ ఆయన బస చేయడం జరిగింది. ఆ క్రమంలో అమ్మవారిని చూడటం జరిగింది. ఆ అమ్మవారి అపరూప లావణ్యానికి మోహితుడైన విష్ణువర్ధన మహారాజు ఆవిడని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అయితే అమ్మవారు దీనికి ఇష్టపడలేదు. అలాగని రాజును ఎదిరించడానికి శక్తి లేదు. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతోటి అమ్మవారు వర్ణ సంక్రమణం జరగకూడదు, అలాగని రాజును ఎదిరించడానికి చేత కాదు. కాబట్టి ఏం చేయాలి అనేది ఆ రాత్రికి రాత్రి వాళ్ళందరూ కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించిన తర్వాత అమ్మవారు ఇలాగ మరి నేను అగ్ని ప్రవేశం చేయదలుచుకున్నాను, రాజును ఎదిరించే శక్తి మనకు లేదు కాబట్టి అగ్ని ప్రవేశం చేయదలుచుకున్నాను, మీరు నాతో ఎంతమంది రాగలరు అని చెప్పేసి ఆ రాత్రి సమావేశం ఏర్పాటు చేస్తే అప్పుడు 102 మంది గోత్రికులు ముందుకు వచ్చారు. ఆ 102 మంది గోత్రికులు అందరు కలిపి అగ్ని ప్రవేశం చేయడం జరిగింది. ఆ అగ్ని ప్రవేశానంతరం అమ్మవారు పరమేశ్వరి దేవిలో ఐక్యమయ్యి ప్రపంచానికి, సమాజానికి, ప్రపంచానికి కూడా ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విష్ణువర్ధన మహారాజు కూడా తనంతరికి తను చనిపోవడం జరిగింది. జై వాసవి మాత, జై జై వాసవి మాత. అప్లాండ్ క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు చోట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహాల వద్ద పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. యూకేఎస్ఎస్ ఆధ్వర్యంలో శేషాద్రి నగర్ లో మున్సిపల్ పార్క్ నందు అల్లూరి విగ్రహానికి పూలదండలు వేశారు. సంఘ అధ్యక్షులు పెన్మెత్స రంగరాజు, ప్రధాన కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు, ఆర్థిక కార్యదర్శి గొట్టుముక్కల భాస్కర్ రాజు, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, రిటైర్డ్ లైబ్రేరియన్ జంపన సూరిబాబు, ఆటో యూనియన్ అధ్యక్షుడు దండు ధనరాజు, ఎస్ఆర్ ధర్మదేవ్, మంతిన సత్యనారాయణ రాజు, పేరిచెర్ల సత్యనారాయణ రాజు, మురళీ వర్మ, భూపతి దేవ్, ఇందుకూరి వెంకట సుబ్బరాజు పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సేవలను సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన సేవలు నేటికి చిరస్మరణీయంగా ఉంటాయని అన్నారు. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడిని స్వాగతించారు. భారత ఆర్మీ జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాద మూకలపై భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రధాని నరేంద్ర మోదీ సేవలను అప్లాండ్ క్షత్రియ సేవా సంఘం కోశాధికారి గొట్టుముక్కల భాస్కర్ రాజుతో పాటు పలువురు కొనియాడారు. పట్టణంలో అశ్వరావుపేట రోడ్ లో సౌభాగ్య థియేటర్ సెంటర్ లో అప్లాండ్ క్షత్రియ సేవా సంఘం భవనం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి సీతారామరాజుని కాల్చి చంపడం జరిగింది. రోదర్ఫర్డ్ అని ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆఫీసరు అతను 1922 40లో మొదట ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తీసుకొచ్చి యుద్ధతంత్ర నీతిని తీసుకొచ్చి అల్లూరి సీతారామరాజు రెండు సంవత్సరాల పోరాటానికే బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడింది. బ్రిటిష్ ఇక్కడ ఉన్న పరిపాలకులు ఏం చేయలేని పరిస్థితిలో రోదర్ఫర్డ్ని తీసుకొచ్చి అతన్ని పట్టుకొని 6వ తారీఖున పట్టుకున్నారు. స్నానం చేస్తుండగా 7వ తారీఖున చెట్టుని కట్టి కాల్చిపడేశారు. అదే సీతారామ గారు చనిపోయిన రోజు. ఆయన జూలై 4న పుట్టాడు 1997లో. ఆయన చనిపోయినాటికి 27 సంవత్సరాలు. 16 సంవత్సరాల వయసులో ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ బ్రిటిష్ వాళ్ళ దారుణాల పట్ల కలత చెందాడు. దేశవ్యాప్త పర్యటన చేశాడు 2 సార్లు. ఈ ఆయుర్వేదం నేర్చుకున్నాడు, మన చరిత్ర తెలుసుకున్నాడు, యుద్ధ నీతులు తెలుసుకున్నాడు 18 సంవత్సరాల వయసులోనే. అలాగే వచ్చి కృష్ణదేవుడి ప్రాంతం వచ్చి అక్కడ గిరిజనులు పడుతున్న బాధలు, కష్టాలు తెలుసుకొని బ్రిటిష్ వారు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, వాళ్ళ కష్టాన్ని ఏ విధంగా చేస్తున్నారో, అక్కడ గిరిజనులు ఆకలి అలమటిస్తుంటే సెబాస్టియన్ అని ఒక క్రిస్టియన్ ఎస్ఐ గిరిజనులు చాలా దారుణంగా హింసించడం, బాధలు చూడడం,
అక్కడ కృష్ణరాజు ఏం చేశాడు, అల్లూరి సీతారామరాజు 2 సంవత్సరాల పాటు ఆయుర్వేద వైద్యం నేర్పాడు. అక్కడ యువకులని చురుకైన యువకుల్ని తీర్చిదిద్ది వాడిని యుద్ధ నీతులు నేర్పాడు. అలాగే ఒక సైన్యాన్ని 150 మందితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. చేసి బ్రిటిష్ వాళ్ళపై మనం దాడి చేయాలి, మామూలు భయపెట్టాలి, బ్రిటిష్ వాళ్ళని యుద్ధం చేయాలి, శాంతియుతంగా మనకు స్వాతంత్రం రాదని మైదాన ప్రజలను చాలా మందిని ప్రజలను అడిగాడు సాయం చేయమని. ఎవరు సాయం చేయలేదు. డబ్బున్న వాళ్ళు కూడా ఆయుధాలకి డబ్బు ఇవ్వలే. ఆయుధాలు ఏంది, బ్రిటిష్ మీద యుద్ధం చేస్తాడు, వాళ్ళ తుపాకులు ఉన్నాయి, ఇక్కడ విల్లంబులు ఉన్నాయి, ఏం చేయలేడు. అంచేత ఏం చేశాడంటే అల్లూరి సీతారామరాజు ఆయుధాలు కావాలి కాబట్టి ఫస్ట్ చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. తర్వాత రంపసాడవారం, కృష్ణదేవుడి పట్లం, అడ్డతీగల ఇలాగ దాడి చేసి ఆయుధాలను సమకూర్చి 2 సంవత్సరాల పాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన మహావీరుడు. దక్షిణ భారతదేశంలో అటువంటి నాయకుడే లేడు పోరాటం చేసినవాడు. అంచేత మనం ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రజలకు ఉంది. ఆయన పొగుడుతున్నాం, ఆయన అమ్మరాయి అన్నాం, జోహార్ అన్నాం, కానీ ఆయన చేసిన విధానం, ఆయన చేసిన పట్టుదల, ఆ దేశం కోసం ఏం చేశాడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశంలో దేశానికి ప్రమాదం ఉంది, ఈ ధర్మానికి ప్రమాదం ఉంది. కాబట్టి చాలామంది ఆయన ఒక గొప్పతనాన్ని తెలుసుకొని మనం దేశం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేయాలి, అవసరమైతే ఖర్చు చేయాలి, ఈ ధర్మరక్షణకు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బ్రిటిష్ వాడు విదేశీయులు ఎలాగైతే దేశాన్ని దోచుకున్నారు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే విధానం కొనసాగుతుంది. మెజారిటీ ప్రజల మీద వాళ్ళు చెప్పిన బానిస భావాలు గల వాళ్ళు ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉన్నారు. అంచేత ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంచేత ఈ చిన్న వాక్యాలు ఓకే. జంగారెడ్డిగూడ మండలం తాడుబాయి గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి పురస్కరించుకుని నిర్వహించిన ఆరాధనోత్సవాలు అంబరానంటింది. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో విశేష పూజలు చేశారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వైశాఖ శుద్ధ దశమి రోజున జీవ సమాధి అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి ఆరాధన, గురు పూజ, పూర్ణాహుతి వంటి కైంకర్యాలను స్వామివారి భక్తులు, సంఘ సభ్యులు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు 1693లో జీవ సమాధి దీక్షలోకి వెళ్లినట్లు తెలిపారు. కలియుగంలోని మనుషుల మధ్య పెరుగుతున్న జాతి, మత, కుల, వర్ణ, వర్గ, లింగ భేదాలను నివారించి మనుషులంతా ఒక్కటేనని, సమాజ స్థాపన కోసం 332 సంవత్సరాలు దీక్ష వహించారని తెలిపారు. వారు జీవ సమాధి రోజును ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున విశేష కైంకర్యాలు చేస్తుంటామని తెలిపారు. ఉప్పునూతల వెంకటేశ్వరరావు, లతా దంపతులు, ఉప్పునూతల రాఘవేంద్రరావు, వాణి దంపతులు, మొగిలిచెర్ల వీరాచారి, జయమ్మ దంపతులు, దాగం శివయ్య, కృష్ణవేణి దంపతులు, మొగిలిచెర్ల శ్రీను దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కొక్కండం బ్రహ్మం, రాంబాబు, శ్రీనివాసాచారి, మొగిలిచెర్ల సత్యబాబు, ప్రసాద్, దాగం మల్లయ్య, వేణు, రాయలవరపు విజయ్ కుమార్, శ్రీనివాస్, శ్రీపాద నరేష్, కోరకొండ నానాజీ, ఓడూరి రమేష్లు పాల్గొన్నారు. సాయంత్రం తాడువాయి వీధుల్లో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఊరేగింపు జరిపారు. స్వామివారి ఆరాధనోత్సవాలు జరుగుతున్న సందర్భంగా నాగుపాము ఆలయంలోకి వచ్చి సుమారు 2 గంటల పాటు ఉందని, స్వామివారి నాగుపాము రూపంలో వచ్చారని తెలియజేశారు. ఈ దృశ్యాన్ని చూడటానికి భక్తులు ఆలయానికి భారీ స్థాయిలో తరలివచ్చారు. తాడువే గ్రామంలో వెలిసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవం జరుగుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన అనగా వారు జీవ సమాధికి వెళ్ళిన రోజు ఇది. అంటే నేటికి 333 సంవత్సరాలు పూర్తయింది. వారు ఈ కలియుగంలో జరుగుతున్న పాపాలకి, అకృత్యాలకి మంచి జరగాలనే ఉద్దేశంతో సజీవ సమాధిలోకి వెళ్ళి వారు తపోనిష్టలో ఉన్నారు. దాన్ని ఊహించుకుంటూ మేము ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుని ఆరాధన, గురు పూజోత్సవంగా చేసుకుంటున్నాం. ఈరోజు తాడుబాయిలో మహా అన్న సమారాధన చేస్తున్నాం. తెల్లారగట్ల సాక్షాత్తు ఆ నాగేంద్ర స్వామి వచ్చి 2 గంటలు గుడిలో ఉండి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినట్టుగా మాకు వచ్చింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవములు ఈ రోజు తాడోయి గ్రామంలో మేము అంగరంగ వైభవంగా చేయటానికి మేము ఈ విధంగా నిశ్చయించుకున్నాము. ఈ రోజు చాలా వైభవంగా జరగటానికి మా విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరూ కూడా ఎంతో బాగా కృషి చేసి అందరూ బాగా చేయడం వలన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. అలాగే ఇప్పుడు అన్న సంతర్పణ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ విధంగా ఇదివరకు 15 సంవత్సరాల క్రితం చేసాము. మళ్ళా ఈ రోజు జరగడం చాలా ఆనందంగా ఉంది మాకు. సాయంత్రం 5 గంటలకి బ్రహ్మంగారి ఊరేగింపు నారసాలతోటి చాలా సన్నాయి మేళంతో అంగరంగ వైభవంగా చేస్తాము. ప్రతి ఒక్కరూ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతోటి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. బ్రహ్మంగారి గురించి మరో ముఖ్య విషయం, దాదాపు 1600వ శతాబ్దంలోనే కుల, మత, జాతి విభేదాలు ఏమీ లేకుండా, వర్ణం కానీ, వర్గం కానీ, లింగ భేదాలు లేకుండా
సమాజ స్థాపన కోసం కృషి చేసిన కొంతమంది ముఖ్యుల్లో బ్రహ్మం గారు ఒక ఆయన. ఆ రోజే ఆయన మతాలను గాని జాతిని గాని దేన్ని కూడా విస్మరించద్దు, మనుషులంతా ఒకటే, సమానత్వం అని చాటిన మరో మహనీయుడు. ఇది మేము ఒక్కడమే కాదు, బ్రహ్మాలవే జరుపుకునే కార్యక్రమం కాదు. ఈ రోజు సాక్షాత్తు పీటల మీద వేరే వారు కూర్చున్నారు. అన్ని వర్ణాలని అందరినీ కలుపుకుంటూ మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం బాగా దిగ్విజయంగా చేస్తున్నాం. ఇది సమాజ స్థాపనకి నాంది పలకాలని బ్రహ్మం గారి కోరికతో మేము చేస్తున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీంతో జంగారెడ్డిగూడెంలో అన్ని సచివాలయాల్లో నూతన రేషన్ కార్డుల నమోదు ఆన్లైన్ చేపడుతున్నారు. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు, కొత్త వారిని నమోదు చేయడం వంటివి సాగిస్తున్నారు. అయితే గతంలో ఏదైతే సమస్యలున్నాయో మరలా అవే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సచివాలయ సిబ్బంది తెలియజేస్తున్నారు. వేరే చోట రేషన్ కార్డులో ఉన్న వారిని తొలగించి ప్రస్తుతం ఉన్న చోట మ్యాపింగ్ చేయాల్సి ఉంటుందని, అదేవిధంగా వివాహమైన వారు మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవాలని చెబుతున్నారు. వివాహం కానప్పుడు ఒకే రేషన్ కార్డులో ఉన్న అవివాహితులను వేరు చేసి వారికి సైతం కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరించారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదే విధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు, ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలా మంది పౌరులు ఎవరైతే అర్హత లేని వారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్ల పైన స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీరిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే కార్డ్స్, దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అదేంటంటే భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం బియ్యం కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ బియ్యం బదులు వాళ్ళు గోధుమ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ అవకాశం కల్పించడానికి కోసం కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే మైగ్రేషన్ జరిగితే, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ జరిగితే వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ 6 సర్వీసెస్, కొత్త రేషన్ కార్డులు, అదే విధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్ లో మార్పులు, అదే విధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా, చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం. తన పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. తన పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇతర పనులు చేయిస్తామంటూ ప్రజలను మోసం చేసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాంటి వారు ఎదురైతే నేరుగా తనకు తెలియజేయాలని, తన పేరు చెప్పి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 8978989476 కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు. రోజు ప్రెస్ మీట్ కి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 10 రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో అనేక కంప్లైంట్స్ మా దగ్గర రావడం జరుగుతుంది. మా పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేయడం, అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి నిరుపేదల దగ్గర డబ్బులు వసూలు చేయడం, అలాగే ఉద్యోగాల విషయంలో ట్రాన్స్ఫర్స్ విషయంలో డబ్బులు తీసుకోవడం, ఇలాగా అనేకమైన కంప్లైంట్స్ మాకు ఈ 10 రోజుల నుంచి బాగా విపరీతంగా రావడం జరుగుతుంది. దీని మీద ఈరోజు ఆఫీసులో, ఈరోజు మండల కేంద్ర ఆఫీసులో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు అధికారులకు కూడా మేము స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులు కూడా ఒకటే చెప్పాం, ఎవరైనా సరే మా పేరు చెప్పి ఏ పనైనా సరే చేయండి, లేకపోతే డబ్బుల రూపంలో కానీ వాళ్ళకి ఏమాత్రం ఎర చూపించినా సరే, ఎవరైతే చేసినటువంటి అధికారి కానీ అలాగే తప్పుదారు పట్టించినటువంటి నాయకులు కానీ ఇమీడియట్లీగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజల్లో ఒక అపోహ అనేది సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఈ విధంగా డబ్బులు అడగమన్నారు, లేకపోతే ఈ పోస్ట్కి ఈ ట్రాన్స్ఫర్కి ఎంత ఇమ్మన్నారని ఒక అపోహ సృష్టించి వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం ఈ విధంగా చెడు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఒకటే హెచ్చరిస్తున్నాం, రానున్న రోజుల్లో ఎవరన్నా సరే అధికారులు కానీ లేకపోతే మా నాయకులు కానీ ఏ విధమైనటువంటి డబ్బులు వసూలు చేశారని తెలిసినా సరే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే అధికారికి మాత్రం చాలా గట్టిగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నేను ఇదివరకు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఇదే విధంగా చెప్పడం జరిగింది. అయినా కూడా
కొంతమందిలో ఆ మార్పు రాలేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. అధికారులకు కానీ లేకపోతే మా నాయకులకు కానీ ఏమాత్రం ప్రజల వద్ద కానీ లేకపోతే ఉద్యోగస్తుల వద్ద కానీ డబ్బులు వసూలు చేసినట్టు తెలిస్తే ఇమీడియట్లీగా వాళ్ళని జైల్లో కూర్చోబెట్టడానికి కూడా నేను ఏమాత్రం వెనుకాడనని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. పాకిస్తాన్ పై దాడి చేయడం లేదని, పాకిస్తాన్ లో ఉగ్రవాదంపై భారత సైన్యం దాడి చేస్తుందని, ఇదంతా ప్రపంచం గుర్తించాలని, ప్రధానంగా భారతదేశం పౌరులు గమనించాలని జంగారెడ్డిగూడెం డివిజన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పేరూరి భద్రయ్య, సెక్రటరీ దొమ్మేటి సత్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీపంలో తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారత సైన్యం చేస్తున్న చర్యలను స్వాగతించారు. ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా అంతిమ లక్ష్యం అరికట్టడమేనని పేర్కొన్నారు. భారత సైన్యం పిలిస్తే మరలా తామంతా సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్రివిధ దళాలు చేస్తున్న సాహసాన్ని కొనియాడారు. కేంద్రం చేస్తున్న సింధూర్ ఆపరేషన్ మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆశించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చేస్తున్న కార్యకలాపాలను ప్రతి ఒక్కరూ హర్షించాలని అన్నారు. నమస్కారం అండి. పహల్గాం ఉగ్రదాడి అయ్యి కొన్ని రోజులైంది. దానికి ప్రతీకార చర్యగా రాత్రి 1 గంట సమయంలో ఆపరేషన్ సింధూర అనే ఆపరేషన్ని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా కలిసి ఈ ఆపరేషన్లో సుమారు 1.5 గంటల వరకు ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దానిలో పాకిస్తాన్కి కానీ పాకిస్తాన్ ప్రజలకు కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా పాకిస్తాన్లో పెట్టి పోషిస్తున్న ఉగ్రవాది స్థావరాల మీద మాత్రమే ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఎయిర్ బ్లాస్ట్ ద్వారా, అలానే లేటెస్ట్ టెక్నాలజీ డ్రోన్ వ్యవస్థ ద్వారా ఈ స్థావరాలన్నిటి మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చాలా 100% సక్సెస్ఫుల్గా జరిగింది. దీనిలో సుమారు మనకి తెలిసినంతవరకు 30 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం ఉంది. ఇంకా ఈ ఆపరేషన్ సంబంధించి ఎంతమంది మృతులు అయ్యారు ఉగ్రవాదులు అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. కానీ 9 స్థావరాల మీద అయితే అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. దీనికి మన ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే ఈ ఆపరేషన్ సింధూరాకు మద్దతు తెలిపి వారిని చేదోడు వాదోడుగా వెన్నంటి భుజం తట్టి పంపించిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలానే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి మన మాజీ సైనికుల తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే ప్రజలందరూ కూడా ఈ చర్యకు పాకిస్తాన్ మీద ఏ విధమైన ద్వేషంతో చేసింది కాదు, ఓన్లీ టెర్రరిజం మీద చేసిన చర్యగానే భావించాలని కోరుతున్నాం. అలానే రేపు పాకిస్తాన్ ఏదైనా మన భారత్ మీద దండెత్తి వస్తే ప్రజలుగా మనం చేయవలసిన విధుల్ని మాక్ డ్రిల్ ద్వారా, మాధ్యమాల ద్వారా తెలియజేయడం అయింది. అది ప్రజలందరూ కూడా చూసి ఆ విధమైన చర్య కానీ జరిగితే ఆ మాక్ డ్రిల్ని నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన సౌత్ సైడ్కి ఎక్కువగా ఆ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, అయినా సరే ఆ విషయం మనం తెలుసుకోవడం తప్పులేదు, తెలుసుకుని ఆచరించడం కూడా మంచిది. సో ఈ అవకాశాన్ని మన ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఇచ్చి మన ప్రభుత్వాలు వెన్నుదండుగా ఉండి ఈ ఆపరేషన్ని సక్సెస్ చేయడంలో అందరికీ కూడా ఫుల్ పవర్స్ ఇచ్చిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదని నిన్న రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని సమూలంగా పెకలించే కార్యక్రమమే ఆపరేషన్ సింధూర్. దీనికి పూర్తిగా ప్రజల తరపున మద్దతు అనేది సైన్యానికి ఉంటుంది. సో ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ప్రత్యేక ధన్యవాదాలు. పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో చేసిన అతి నీచమైన పహల్గాం అటాక్ అనేది చాలా హీనమైన చర్య. అది ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలి. అది ఏ రూపంలో ఉన్నా కానీ దానికి ఎలాంటి కులం కానీ మతం కానీ ఏం లేదు.
అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ఒక ప్రత్యేకంగా తీసుకొని నిన్న 1:30 ప్రాంతంలో 9 స్థావరాలను పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద టార్గెట్ చేసి 9 స్థావరాలని నేలమట్టం చేశారు. దీనికి చాలా అభినందిస్తున్నాను. ఇదే విధంగా ముందుకు వెళ్ళి ఇంకా ఉగ్రవాదం యొక్క మూలాలను ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని, వదలకూడదని అభ్యర్థిస్తున్నాం. దీన్ని నిన్న సక్సెస్ చేసిన దానికి ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు. మన్యం విప్లవ స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా బుట్టాయిగూడెం మండలం లంకపాకల, పందిరిపామిడిగూడెం, నూతిరామన్నపాలెం గ్రామాలలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పీడీఎస్యు, పీవైఎల్, పీఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లంకపాకల వర్ధంతి సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కారం రాఘవ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం రవి అస్తమించిన సూర్యుడి వలె బ్రిటిష్ పాలకులపై మన్యంలో ప్రజలను కూడగట్టుకుని విప్లవ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున చేశారని అన్నారు. అల్లూరి సీతారామరాజు విప్లవ సాయుధ పోరాటంతో బ్రిటిష్ పాలకులను గడగడలాడించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూషణం, పీవైఎల్ నాయకులు కట్టం నాగేశ్వరరావు, అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, కొరసవారిగూడెం సర్పంచ్ కొరుసు గంగరాజు, అలివేరు ఉప సర్పంచ్ చింతల కృష్ణ, కరకాలు నడిపిరాజు, మామిడి మురళి, కట్టం శిరమరాజు, ధర్ముల అర్జునుడు, కెచ్చల విశ్వనాథ్ రెడ్డి, గురుగుంట్ల బాబురావు, గురుగుంట్ల రమేష్, కొరస వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 101వ వర్ధంతి సందర్భంగా బుట్టాయిగూడెం మండలం నూతిరామన్నపాలెంలో అప్లాన్ క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పీడీఎస్యు, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం కావాలని, ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న బ్రిటిష్ పాలకుల యొక్క దోపిడీని, అన్యాయాన్ని ఎదిరించినటువంటి మహా విప్లవ వీరుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు యువత అడుగుజాడల్లో నడవాలని పీడీఎస్యు, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో బ్రిటిష్ పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మన్యంలో అల్లూరి సీతారామరాజు గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ గిరిజనులు చైతన్యపరిచి ఈ బ్రిటిష్ పాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విప్లవ పోరాటాలు స్ఫూర్తితో విప్లవ సాయుధ పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టేటటువంటి దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ భారతదేశానికి స్వతంత్రం కావాలని ఆనాడు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి స్వతంత్రం సాధించి పెడతాం. ఈ రోజున భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను అన్యాయానికి, దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన దాంట్లో వెనుక భాగాన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఏదైతే ఈ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ పేరుతోటి ఈ గిరిజనులకు అండగొన్నటువంటి నక్సల్స్ ను పెద్ద ఎత్తున అంతం చేసి ఏజెన్సీలో ఉన్నటువంటి ఖనిజ సంపదను బడా కార్పొరేట్ దానికి దోచిపెట్టేందుకు ఈ రోజున ఆ ఏజెన్సీలో ఉన్నటువంటి నక్సల్స్ అంతం చేసి దాంట్లో పెద్ద ఎత్తున పూనుకున్నది. దీనికి మేము పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకు రక్షణ కల్పించాలి, గిరిజనులకు అన్ని రకాలైనటువంటి మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలి, గిరిజన చట్టాలను కాపాడాలని మేము ఈరోజు సందర్భంగా డిమాండ్ చేస్తాం. చింతలపూడి నియోజకవర్గ యువ నాయకులు, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దృఢ సంకల్పంతో చింతలపూడి ప్రధాన రహదారికి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. బుధవారం సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ విషయంలో శాసనసభ్యులు చూపించిన చొరవ మరువలేనిదని పలువురు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, చింతలపూడి మాజీ సర్పంచ్ ఇట్లూరి ధర్మరాజు, తాటి అప్పారావు, శేషగిరిరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెనోవేషన్ వర్క్స్ అని కూడా ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. మరి ఈ విషయంలో ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేకపోయినా కూడా మరి దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి చింతలపూడిని మరి ఒక బ్యూటిఫుల్ టౌన్ లాగా చూపించాలని చెప్పి బ్యూటిఫికేషన్ కింద మా వారు సెంట్రల్ లైటింగ్కి మరి వాలంటరీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇదంతా కూడా లైవ్ అయిన తర్వాత మరి దాతలు ఎవరనేది కూడా నేను చెప్తాను. మరి ఎవరైతే ముందుకొచ్చి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ని మరి లైవ్గా తీసుకోవడానికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క దాతకి నేను పేరున మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర నుంచి అలాగే మరి భువనగూడెం పెట్రోల్ బంక్ దాకా మరి ఇది స్ప్రెడ్ ఉంది. టోటల్గా 92 మరి పోల్స్ ఉన్నాయి.
అలాగే కొన్ని కొత్త పోల్స్ కూడా రిప్లేస్ చేస్తాము. అలాగే మరి లైట్స్ కూడా చూస్తే ఒక దాదాపు 200 లైట్స్ మరి ఇక్కడ పెట్టబోతున్నాము. అలాగే స్పైరల్ లైటింగ్ తోటి మరి ట్రిక్కీ లైటింగ్ తోటి కూడా చేయాలని చెప్పి కూడా మరి కమిషనర్ గారికి కోరడం జరిగింది. అలాగే అండర్వైర్ కేబుల్స్ కూడా మరి వీటికి వేస్తున్నాం కూడా. సో ఏదైనా కూడా మరి చింతల్పూడిని కొత్తగా చూపించాలి, మరి ప్రజలకి ఇక్కడికి వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానివ్వండి, ఇక్కడికి మరి షాపింగ్కి వచ్చే వాళ్ళకి కానివ్వండి, అందరూ కూడా ఒక మంచి వెల్కమ్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ని మరి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని ఈ రోజున ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే మాబు సుభాని అధ్యక్షతన జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి నిర్వహించారు. బస్టాండ్ దగ్గరలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన అనంతరం సూర్యకిరణ్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపారని అన్నారు. సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలో నాగరికతకు దూరంగా ఉన్నటువంటి ఆదివాసీలను ఐక్యం చేసి వారి హక్కులకై పోరాడిన యోధుడిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డివైఎఫ్ఐ నాయకులు జీవరత్నం, ఏ ప్రభాకర్ రావు, పోతరాజు, నాని, సునీల్, రాంబాబు పాల్గొన్నారు. బానిసత్వంలో ఉంచి చంపేందుకు అతి చిన్న వయసులోనే అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, రాజు గురుదేవ్, అలాగే అనేక విప్లవకారులు వారు ప్రాణత్యాగాలను చేసి సాధించిన స్వరాజ్యాన్ని మనందరం వారి ఆశయాలతో కాపాడుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దేశంలో ఈ రోజున జరుగుతున్నటువంటి నయా ఉదారవాద విధానాలతో, అలాగే యువత నిరుద్యోగం లేకోకుండా, అలాగే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మహిళలపైన దాడులు, మతోన్మాద దాడులు, కుల వివక్షలతో ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ ప్రభుత్వానికి మించి అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల పట్ల వహిస్తూ ఉన్నాయి. దాన్ని తిప్పుకొట్టేందుకు మహనీయుల ఆశయాలతో, అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలతో ప్రతి ఒక్కరూ కూడా పోరాటం నిర్వహించాలని, మన హక్కులు కాపాడుకునేందుకు మనం నిలబెట్టుకున్నప్పుడే మహనీయులకు ఘననివ్వాలి అని ఈ రోజున మేము అల్లూరి సీతారామరాజు గారికి ఘననివ్వాలి అర్పించి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జంగారెడ్డిగూడెం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పీచుపాటి వరలక్ష్మి, పూర్వ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావులు మాట్లాడారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు గారు అంటేనే బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి పోరాడినటువంటి ఒక మహోన్నతుడు. ఎటువంటి విద్య అర్హత లేనటువంటి, ఎటువంటి గిరిజనులు సైతం ఎటువంటి విద్య లేని వాళ్ళందరినీ స్వతంత్ర ఉద్యమం వైపు నడిపి ఆ రోజు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని ఏదైతే వాళ్ళు విర్రవేగి భారత్లో పరిపాలన చేశారో వాళ్ళందరికీ ధీటుగా నా గుండెల మీద కాల్చు, ఇక్కడ ఒక సీతారామరాజు చనిపోతే 100 మంది సీతారామరాజులు పుడతారు అని చెప్పి ఒక విప్లవాన్ని నింపినటువంటి మహోన్నతులు అల్లూరి సీతారామరాజు గారు. ఇవాళ వారి వర్ధంతిని భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకి పుష్పాంజలి ఘటించి వారి ఈ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇవాళ పుల్వామా తర్వాత పహల్గామ్ దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా భారత ఆర్మీ కూడా ధీటైన సమాధానం చెప్పి ఉగ్రవాద సంస్థలను 3 అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలను నేలమట్టం చేయటం కూడా ఇవన్నీ కూడా ప్రేరణ భారతదేశానికి శక్తినిస్తున్న సందర్భంగా తెలియజేస్తూ జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రముఖుల దాడుల నేపథ్యంలో సైన్యం, పోలీసులు అనుసరించే తీరును వివరించారు. తహసీల్దార్ ప్రమద్వర పాల్గొన్నారు. ప్రజలను ఏ విధంగా రక్షించాలి, మనకు మనం రక్షణ పొందే విధానాన్ని పోలీసులు తెలియజేశారు. దాడులు జరిగినప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపించారు. ఈ కార్యక్రమం అధికారులను, ప్రజలను ఆకర్షించింది. ఆయనకి కాళ్ళు 2 కూడా గాయాలయ్యాయండి.
ఈ నెల 22వ తేదీన నిర్వహించే హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో హైందవ సంఘాల ఆధ్వర్యంలో గోడ పత్రికలను సైతం ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆర్వి చందన, హిందూ సంఘాల సభ్యులు విశ్వనాథ్, చంద్రశేఖర్, తిప్పబట్ల రామకృష్ణ, సత్యప్రసాద్, సత్యనారాయణ శాస్త్రి, వేమూరి శ్రీనివాసరావు, చిలుగూరి సాయిబాబా, మాడా రామ్మోహన్, బీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు ప్రసాద్, ఆచార్యులు, తిప్పాబట్ల రామకృష్ణులు కోరారు. హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ ఈ సంవత్సరం 4వ సంవత్సరంగా 22వ తారీఖు మే 2025 గురువారం సాయంత్రం 3 గంటల నుండి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం నుండి ప్రారంభమై జంగారెడ్డిగూడెం పట్టణ ప్రధాన వీధుల గుండగా సాగి ఇందిరా కాలనీ వద్ద కల అభయాంజనేయ స్వామి వారి ఆలయం వరకు కూడా ఈ హనుమత్ శోభాయాత్ర హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం పలుకుతుంది. ఈ యొక్క పాంప్లెట్ మధ్య ఆంజనేయ స్వామి వారి స్వామి సన్నిధిలో పెద్దలందరూ కూడా కలిపి ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా మధ్య ఆంజనేయ స్వామి వారి భక్తులందరూ కూడా 3 గంటలకల్లా మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలోకి ఈ బైకుల ద్వారా వచ్చినట్టయితే ఈ హనుమత్ శోభాయాత్ర దిగ్విజయంగా అందరూ కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. ఈరోజు మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 22వ తారీఖున జరగబోయేటువంటి హనుమాన్ శోభాయాత్ర కరపత్రాలు గౌరవనీయులు శ్రీమతి చందన మేడం గారు, ఈవో మరియు అసిస్టెంట్ కమిషనర్ మధ్య దేవస్థానం వారి చేతుల మీదుగా, అలాగే ప్రధాన అర్చకులు ఆచార్యులు వారి చేతుల మీదుగా కరపత్రాలు, గోడపత్రాలు కూడా ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో 22వ తారీఖు మే నెల జరగబోయేటువంటి హనుమాన్ శోభాయాత్రలో హిందూ బంధువులు అందరం కూడా విశేషంగా పాల్గొందాం. తమ మోటార్ సైకిళ్ళ మీద మధ్యాహ్నం 3 గంటలకల్లా 22వ తారీఖు స్వామివారి సన్నిధికి మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకుంటే అక్కడి నుంచి మనం బయలుదేరి హై స్కూల్ మీదుగా అటు కాలేజీ రోడ్లు వచ్చి ఇటు గంగానమ్మ గుడి మీదుగా ఇందిరానగర్ కాలనీ వద్ద ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గర ఈ శోభాయాత్ర ముగుస్తుంది. కాబట్టి విశేషంగా అందరం హిందూ బంధువులు అందరం కూడా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొందాం. 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మధ్య ఆంజనేయ స్వామి నుంచి బయలుదేరుతున్న శోభాయాత్రలో జై శ్రీరామ్. ప్రస్తుత రబీలో రైతుల నుండి ఇప్పటి వరకు 501 కోట్ల రూపాయలు విలువ చేసే 2.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి చెప్పారు. జిల్లాలో ధాన్యం సేకరణపై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను బుధవారం తన ఛాంబర్లో పాత్రికేయుల సమావేశంలో జేపీ దాత్రిరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా జేసీ దాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత వ్యవసాయ సీజన్లో తగినంత సాగునీరు అందుబాటులో ఉండటం, వాతావరణం అనుకూలించడంతో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చిందని అన్నారు. ఈ సీజన్లో ఈసారి మొత్తం పంట 78,000 ఎకరాలలో మనకి ఈ క్రాప్లో నమోదయ్యింది. దాని నుంచి మనకు వచ్చేది 3,53,000 టన్నుల ఎక్స్పెక్టెడ్ ప్రొడ్యూస్ మనకి ఈ రబీ సీజన్లో. సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే మోస్ట్లీ 2 వెరైటీస్, PR 126 ఒకటి, MTU 1121, ఈ 2 వెరైటీస్తోనే ఆల్మోస్ట్ 70,000 ఎకరాల వరకు ఇదే ఉంది. ఈ 2 కూడా హై ఈల్డింగ్ వెరైటీస్. ఈసారి మనకి మంచి వాటర్ సప్లై ఉండడం వల్ల అండ్ వెదర్ కండిషన్స్ సరిగ్గా ఉండడం వల్ల చాలా బంపర్ క్రాప్ కూడా రావడం జరిగింది. సో ఈ 3,53,000 మెట్రిక్ టన్నులకు ఏదైతే ఉందో దానికి మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ని 118 RSKs కింద మనం క్లస్టరింగ్ చేసి 118 RSKs ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తున్నాము. దానికి మనకి ప్యాక్స్ కానివ్వండి, FPOs కానివ్వండి, వీటిని ప్యాడీ సపోర్టింగ్ ఏజెన్సీస్ అంటాము. ఒక 65 ప్యాడీ సపోర్టింగ్ ఏజెన్సీస్, ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీస్ ద్వారా దీన్ని చేస్తున్నాము. ఈ PPCs లో మనము రకరకాల ఎక్విప్మెంట్ పెడతాము FAQ నార్మ్స్ మెజర్ చేయడానికి. అదే మన మాయిశ్చర్ మీటర్స్ కానివ్వండి, ప్రింటింగ్ స్లిప్స్ కానివ్వండి, వీటన్నిటి కోసం పెడతాము. అదే ఎక్విప్మెంట్ ని మనం ఒకటి ఏలూరులో తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే మిల్లు దగ్గర ఉండే మాయిశ్చర్ మీటర్ ఏదైతే ఉంటుందో అదే సేమ్ మన ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో కూడా పెట్టడం జరిగింది. దీని వల్ల తేమ శాతంలో డిఫరెన్స్ ఉండడము, ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా వరకు తగ్గడం జరిగింది. దెన్ కమింగ్ టు CMR, ఈ ప్యాడీ ప్రొక్యూర్ అయిన తర్వాత CMR డెలివరీ కూడా మనకి FCIకి 15,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి డే టు డే యాక్షన్ ప్లాన్ వేసి దాన్ని కూడా డెలివర్ చేస్తున్నాము. సిమిలర్లీ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన CMR కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవ్రీడే మిల్లర్స్ ఆర్ గివింగ్. సో ఈ ప్రాసెస్లో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనం అసలు ప్రొక్యూర్మెంట్ చేసేదే రైతు కోసం. సో రైతుకి నష్టం జరగద్దు, ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్లో రైతు సంతోషంగా ఉండాలి. దానికోసం
సో దీనికోసం ఎలాంటి ప్రిపరేషన్ గన్నీ లేబర్ ట్రాన్స్పోర్ట్ జిఎల్టీ అంటాం దీన్ని మన సివిల్ సప్లైస్ సైడ్ నుంచి. సో ఈ జిఎల్టీ సైడ్ నుంచి ఎట్లాంటి కొరత రాకుండా కూడా మనం ట్రై చేసాము. అలానే మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు టార్గెట్ ఎస్టిమేట్స్ అనేవి జనరలీ లాస్ట్ ఇయర్ ఎంత అయింది, ఆ ముందు ఇయర్ ఎంత అయింది, ఈ యావరేజ్ కిందనే మనం తీసుకుంటూ ఉంటాం. సో అట్లా చూసుకున్న 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత టార్గెట్ మనకు వచ్చింది 2,70,000. దాని తర్వాత కొంత సెల్ఫ్ కన్జంప్షన్కి కొంత పర్సంటేజ్ పక్కకు పెట్టుకుంటారు జనరలీ రైతులు వాళ్ళ ఓన్ కన్జంప్షన్కి. అది కాకుండా సీడ్కి నెక్స్ట్ సారి వాడాల్సిన సీడ్కి కొంత పెట్టుకుంటారు. ఓపెన్ మార్కెట్లో కొంత పోతుంది. ఈ ఓపెన్ మార్కెట్ సేల్ కూడా కొంచెం పుంజుకుంటే మనకు సరిపోతుంది. బట్ ఎక్కడ కూడా రైతులు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొత్త రేషన్ కార్డుల కొరకు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. ఏ సచివాలయ పరిధిలో ఉన్నవారు ఆ సచివాలయాలకే వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెంలో పర్యటించనున్నట్లు తెలియజేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు వెల్లడించారు. మరి ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పౌర శాఖల మినిస్టర్ గారు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు మరి రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి జారీ చేశారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని మరి సచివాలయాల్లోని అలాగే మున్సిపాలిటీలో కూడా మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసుకుంటే మీకు రేషన్ కార్డులు త్వరలోనే వచ్చే ఏర్పాట్లు మన ప్రభుత్వం చేస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. మరి అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వృద్ధాపేక్షలు కానీ అలాగే గ్యాస్ బండ్లు కానీ అలాగే ఆ తల్లికి వందనం కూడా త్వరలోనే ప్రవేశపెడతారు. మరి దాంట్లో భాగంగా మరి రేషన్ కార్డు లేని వారు అందరూ కూడా ఈ రేషన్ కార్డులు ఉపయోగించుకోవాలి. చాలామంది రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రభుత్వం పేదవారిని అందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పేదవారికి ఉండాలనే సంకల్పంతో మన యొక్క ప్రభుత్వం ఈ రోజు నుంచే రేషన్ కార్డులు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి జీవో జారీ చేసింది కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, అలాగే మార్పులు చేర్పులు ఉన్నా సరే ఈ అప్లికేషన్తో పాటు మార్పులు చేర్పులు ఉన్నా ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలన్నా సరే ఈ యొక్క సచివాలయంలోని మీరు ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకుంటే తప్పకుండా అన్నీ కూడా మార్పులు గట్రా జరుగుతాయి. ఇంకా మీకు ఏవైనా తెలియని విషయాలు ఏమైనా ఉన్నా సరే మరి దాన్ని మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సందేహాలు ఏమైనా సరే అక్కడికి వెళ్ళి తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రేపు చింతలపూడి నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సొంగ రోషన్ కుమార్ గారికి రేపు జంగారెడ్డిగూడెన్ని పర్యటన కార్యక్రమాల వివరాలు తెలియపరుస్తున్నాం. మరి రేపు ఉదయం వాలీబాల్ టోర్నమెంట్ ఓపెన్ చేసి ఆ తర్వాత బంగిడిగూడెం రోడ్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఫ్యారీ కూడా శంకుస్థాపన చేస్తాకి మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి కూటమి నాయకులు మరి అభిమానులు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమాలని మరి ఆయన్నితో పాటు పాలు పంచుకోవాలని రేపు ఉదయం 10 గంటలకల్లా వాలీబాల్ టోర్నమెంట్కి అలాగే 10:30 కల్లా ఫ్యారీ కూడా శంకుస్థాపన కాడికి వస్తున్నారు. మరి దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి మరి ఈ సందర్భంగా జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా అలాగే కూటమి నాయకులందరికీ కూడా తెలియపడుతున్నారు. నియోజకవర్గ కేంద్రమైన పోలవరంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి 10వ వార్షికోత్సవం నిర్వహించారు. వేకువజాము నుంచే అమ్మవారికి విశేష పూజలు చేశారు. విఘ్నేశ్వర పూజ, పంచామృతాభిషేకం, సామూహిక లక్ష కుంకుమ పూజ, పుష్పార్చన, నీరాజన మంత్రి పుష్పాలు, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. సామూహికంగా నిర్వహించిన ఈ పూజాది కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. పాకిస్తాన్ పై భారత్ చేసిన సింధూర్ ఆపరేషన్ ను ప్రతి భారతీయుడు స్వాగతించాలని, హర్షించదగ్గ విషయమని బీఎస్పీ అధ్యక్షులు కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో సిటీ న్యూస్ తో మాట్లాడారు. కిరణ్ చింతలపూడి నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిని. మరి మన గత పహల్గామ దాడిలో 27 మందిని భారతీయుల్ని మరి ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి దాడి చేసి వాళ్ళని చంపేయడం జరిగింది. మరి ఈ విషయం చాలా బాధాకరం. కానీ ఈ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశ సైన్యం ఇప్పటి వరకు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఇటు భారతీయ ప్రజలకు కానీ అటు పాకిస్తాన్ ప్రజలకి ఎటువంటి నష్టం వాటిల్లకోకుండా ఒక పథకం ప్రకారంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోటి అన్ని సైన్యాలు కలిపి ఈ రోజున అర్ధరాత్రి 12-1 గంట సమయంలోనే సింధూర్ అనే ఒక పేరుతోటి ఆపరేషన్ చేసి మంచి సక్సెస్ఫుల్ గా పాకిస్తాన్ లో నివసిస్తున్నటువంటి ఒక 9 మంది స్థావరాలపై ఉగ్రవాదుల్ని అంతం చేయడం జరిగింది.
ఈ విషయంలో భారత సైన్యానికి చాలా హర్షిస్తున్నాం. అదే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఈ పథకం ప్రకారంగా పూర్తిగా వాళ్ళకి రైట్స్ ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. అదే విధంగా భవిష్యత్తులో ముందస్తు ప్రణాళికలో భాగంగా భారతదేశంలో ఒకవేళ పాకిస్తాన్ యుద్ధం ప్రకటిస్తే విద్యార్థులు కానీ రిటైర్ ఆర్మీ వాళ్ళు కానీ ఇలాగ అందరూ కూడా తన వంతు అందరికీ కూడా మాక్ డ్రిల్ రూపంలో మనం రేపు పొద్దున్న ఏదైనా ముందస్తు చర్యలో భాగంగా మనం వాళ్ళతో మనకి యుద్ధానికి కానీ దేనికైనా సిద్ధపడాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక మాధ్యమాల్లో కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి చర్యలు ముందస్తుగా అన్ని తీసుకుని ఈ భారత ప్రభుత్వానికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్. కూకటి వేళ్లతో ఉగ్రవాదులను అంతమొందించాలని తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కవిత అన్నారు. మన భారత సైన్యం ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసిందో దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాను. మొన్న వాళ్ళు చేసినటువంటి టూరిస్టుల పైన చేసినటువంటి అటాక్ అయినా, అంతకుముందు పుల్వామాలో చేసినటువంటి అటాక్ అయినా, వీటన్నిటికీ కూడా మంచి జవాబు ఇచ్చినందుకు భారత సైన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనం పార్టీలకు అతీతంగా దేశం యొక్క ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా భారత సైన్యానికి అండగా నిలబడాలి, వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి, వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. అట్ ద సేమ్ టైం మొన్న టెర్రర్ అటాక్ లో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేశమంతా మీతో ఉందని మరొకసారి చెప్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఎవరు పడితే వారు మాట్లాడవద్దని, ప్రవర్తించకూడదని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఉగ్ర మూకలను అరికట్టడం అనేది సాహసోపేతమైన చర్య అని అభివర్ణించారు. they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime department, and also please make sure we'll file cases on them, and also have conveyed to our DGP also today morning. Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite serious. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army, don't know the ABC of the how to safeguard the borders of this nation. You never know. So as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. This is what our request to you all. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడి చేసిన భారత ఆర్మీ, హర్షిస్తున్న ప్రజలు, మాజీ సైనికోద్యోగులు. జంగారెడ్డిగూడెం, పోలవరంలో ఘనంగా విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవం. శోభాయాత్ర చేపట్టిన చిన్నారులు, సువాసినులు. సారీ సమర్పించిన ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు. పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకున్న నాగుపాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రేషన్ కార్డు నమోదు ప్రక్రియ వివరాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సద్వినియోగం చేసుకోవాలంటున్న పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ. చింతలపూడిలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. తన పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవంటున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వార్తలు సమాప్తం. నమస్కారం.